ఏమయ్యో ఇంకా గుర్రు పెడుతున్నావు? డ్యూటీకి వెళ్ళావా? రోజు డ్యూటీ ఎగ్గొడుతున్నావు, జీతం చాలక ఉప్పు పప్పు వాళ్ళని వీళ్ళని అడుగుతున్నావు. లే లే ఎన్నాళ్ళు ఈ బాధలు? ఎవరకు పొద్దు పొద్దున నా ఇజ్జత్ పరుగుతున్నావు. వాళ్ళు ఇంటే ఏమనుకుంటారు ఇంటి పక్కలో? జాలే నీకు ఇజ్జత్ ఉన్నది. రాత్రి కూడా తాగి వీధులు ఎగిరేటప్పుడే పోయింది నీ ఇజ్జత్. లే 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 తాగుతుడు విలువ లేకుండా పోయింది రోజుకి. సరే సరే డ్యూటీకి వెళ్తున్నా. వెళ్తున్నా కానీ హెల్మెట్ మర్చిపోయాను, హెల్మెట్ తీసుకెళ్ళు. అమ్మో ఈ హెల్మెట్ తీసుకోకపోతే మా మేనేజర్ మా ఎస్ఓ సార్ గేట్ కాడ గేట్ అవుట్ అంటారు. అయ్యో పోవాలి హెల్మెట్ తీసుకుని. మ్యాన్ కరెక్ట్. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే ఉపేందర్, చెప్పు. సార్ నా మ్యాన్ 420 సార్. 420నా? అది నిన్న సాయంత్రం వేసుకున్నా కదనే. నా మస్టర్ నిన్న సాయంత్రం వేసాడు సార్. అవు సార్ ఏది సాయంత్రం మస్టర్ వేసుకుని అంటాడు. ఇప్పుడు నాకు సతలో కూరగాయలకు వచ్చినప్పుడు ఆడ ఎప్పుడే ఫుల్గా దాగి ఉన్నావు సార్. నిన్న నా మ్యాన్వే నెంబర్ చెప్పేసి నిన్న మ్యాన్వే నెంబర్ చెప్పేసి అప్పటికే మస్టర్ వేసుకోండి సార్, మస్టర్ వేసుకోండి సార్ అని ఒకటే సార్. నేను కొద్దిగా పెళ్లి దావతుంటే కొద్దిగా దావతులో మీరు నాకు కలిసినట్టున్నారు. ఆనే మస్టర్ వేసుకోని చెప్పాను సార్. నేను నువ్వు అప్పుడే మర్చిపోయినావా? సార్ 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 ఏమనుకోకండి, మనసు పెట్టుకోకండి సార్. నా మ్యాన్ నెంబర్ 420 సార్. 420నా? మంచి నీ తగ్గట్టునే పెట్టిరా 420 సార్. అదే నా ముఖం చూసి పెట్టిన 420, నన్ను చూసి పెట్టిన తెలియదు కానీ నాకు మ్యాన్ నెంబర్ అదే ఇచ్చింది సార్. మార్చమంటే మార్చలేరు సార్. సరే సరేలే వేసుకుంటా సార్. సార్ 420 వేసుకున్నారు సార్ మస్టర్. సరే ఓకే. బాబాయ్ ఎక్కడ? ఒక్క నిమిషం లైన్ ఉండు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటే ప్రేమ్? 501 సార్. అట్టగానే నీకు మస్టర్ వేయడానికి వచ్చినప్పుడు మ్యాన్వేకి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు చూసినా కానీ నువ్వు ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటావు. ఒక్క నిమిషం మళ్ళీ కలుస్తాం సార్. చెప్పండి సార్. ఎప్పటికి నువ్వు ఫోన్ చూసినా ఎప్పుడు చూసినా కానీ ఫోన్లోనే మాట్లాడుతూనే ఉంటావు. నీ ఫోన్ తప్ప వేరే సార్ ఇంటి దగ్గర నుంచి. అట్ట కాదు, డ్యూటీలో వచ్చినప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి రావాలి, ఇంట్లో పెట్టేసి రావాలి. ఓకే సార్. నీకు మస్టర్ వేయడానికి వచ్చినప్పుడు కూడా ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటావు. డ్యూటీలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఫోన్ మాట్లాడుకుంటావు. ఎప్పుడు ఫోనేనా? నీకు రీసెంట్ గా లెటర్ కూడా ఇచ్చిర్రు నీకు, మర్చిపోయినావు అప్పుడే? లేదు సార్ మర్చిపోయింది. ఇక్కడ సబ్మిట్ చేసి వెళ్ళిపో. ఓకే సార్. చెప్పు మళ్ళీ కలుస్తుంది. ఒక్క నిమిషం. వచ్చినావా? చెప్పు నెంబర్ చెప్పు, నాన్న నెంబర్ చెప్పు. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. నా మస్టర్ తెలియదు నీకు? వేసుకో. ఏందే బాబు మీరు బాయ్ పుట్ట ముందు నుంచే పుట్టినాం మేము, ఈడ ఉంటున్నాం మేము, బాయ్ ఉన్నప్పటి నుంచి మేము సీనియర్ ఇక్కడ అని అంటారు మీరు. నెంబర్ చెప్పారా అనే మీరు? నెంబర్ చెప్పడానికి వీళ్ళతో లీడర్తో ఇదే సాగు వచ్చింది. ఇక నీది 410 కదా? గడ్డి గుర్తు పెట్టుకో, మళ్ళీ అడగొద్దు. ఓకే వేసుకుంటాను. ఏమే ప్రేమ, మన పెళ్లి సంబంధం వచ్చిందంటే పెళ్లి పోలో నేను చూసే పారిపోయిందట. ఎందుకు నేను చూసి ఏ శివన ఏంది డైలీ చంపుతాడు. ఏ రోజు పొద్దున్నే టోపీ హెల్మెట్ అన్ని వేసుకొని అది ఏసోపి చదువు అంటాడు రోజు. ఊకే అది చెప్తారు రోజు ఇదే మాట. స్వీటీ ఎక్కడ? ఏ సంగతి శివ మరి? ఎవరి చేపల మట్టి నచ్చేది సార్. సార్ 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 చేపలు పట్టడం లేదు సార్, మేము ఏదో చేపల కూర గురించి మాట్లాడుతున్నాం సార్. అండర్ గ్రౌండ్ పట్టుకెళ్ళి చేప పొట్టు బీకినంత బీకితే తెలుస్తుంది, అర్థమైందా? సార్ 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 ఎందే ఉప్పలే డ్యూటీ సగం చేస్తానా? వస్తున్నా సార్, రోజు వస్తున్నా సార్ డ్యూటీకి. నెలకి ఎన్ని మస్టాలు చేస్తాను? 5, 6, 7, 8, 9 చేసిన సార్. 9 కంపెనీలా కొత్త సర్కులర్ వచ్చింది, ఎరిగేనా? ఏందా సర్కిలర్? ఏం సార్ తెలియదు మాకు సర్కిలర్. ఏమొచ్చింది సార్ కొత్తది? నెలకి 20 మస్టర్లు చేయాలి. సార్ ముగ్గురు కలిసి చేయాలి సార్ 20? ఉప్పలయ్య నవ్వినట్టు కాదు, జీవితం నవ్వుల పాలు కాకుండా చూసుకో, అర్థమైందా? కొత్త ముచ్చట్టుంది. ఏమేం సార్ కొత్తగా ఏం తీసుకొచ్చింది సార్? మళ్ళా కంపెనీ నెలకి ప్రతి మనిషికి 20 మస్టర్లు చేయాలని తీసుకొచ్చింది. మీరు కనుక 20 మస్టర్లు చేస్తే కంపెనీకి ఉత్పత్తి పెరుగుతుంది, మీ కుటుంబాలు బాగుపడతాయి, అర్థమవుతుందా? మంచి మన కుటుంబం గురించి కంపెనీ ఇంత ఆలోచన చేసింది. మన కుటుంబం గురించి మనం ఇక అన్ని దావతులు అన్ని బంద్ చేసుకోవాలి. ఇక నెలకు 20 చేయాలి, లేకపోతే సార్ చెప్పినట్టు మన బతుకు నవ్వులు పాలవుతుంది. ఉద్యోగం కూడా ఊడిపోయే పరిస్థితి వస్తుంది. అందరు అంటారు సింగరేణి నాయకులు, సింగరేణి కార్మికులు 1 లక్ష రూపాయలు జీతం అంటారు. మనం ఇక తాగి తిరుగుకుంటే డ్యూటీ లేకపోతే మన ఉద్యోగం ఉడుతుందట. వచ్చే నెల చేద్దాం సార్. వచ్చే నెల నుంచి కంపల్సరీ బరాబర్ చేస్తాం సార్. వచ్చే నెల నుంచి ఈ రోజు నుంచి చేయాలి. సరే సార్, ఈ రోజు నుంచి 20 మస్టర్లు చేస్తాం సార్, అర్థమైందా సార్?
లోపల ఎస్ఓపి ఉన్నదా ఇక్కడ? సార్ జేబులో ఉంది సార్. ఎస్ఓపిలో చెప్పిన పద్ధతులు పాటిస్తూ పని చేసుకో, అర్థమైందా? సరే సార్. నంబర్ 562 అలాట్ చేసిన, ఓకే సార్. జాగ్రత్త చేసుకోపో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో బేబీ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏందా ప్రేమ్? ఉప్పలే ఎప్పుడు చూసినా పరధ్యానంలో ఉంటాను సార్. రోజు మందు తాగి డ్యూటీకి వస్తాను సార్. మధ్యలో మందు తాగుతాను సార్, డ్యూటీలో మధ్యలో వస్తూ. అబ్బో పెద్ద సక్కన్ పూసావులేను. నిజం సార్. ఓ మొన్న టంపర్ నడుపుకుంటా ఫోన్ మాట్లాడుతున్నాడు ఏందా? లేదు సార్, అది ఒకే ఫోన్ ఒక 2 నిమిషాలే మాట్లాడినా సార్. ఏ ఊగో. అబ్బో, మొన్న లెటర్ కూడా ఇచ్చిరాట ఏందా? చెప్పు. ఏ లెటర్ ఇచ్చినా ఇంకా నువ్వు మారతలేవేందా? నువ్వు ఆగు, ఫోన్ నేను సబ్మిట్ చేసిపో. సార్ దగ్గర ఉన్నా. ఆగు సార్. నువ్వు ఫోన్ సబ్మిట్ చేసిపో, అర్థమైతుందా? ఓకే సార్. నంబర్ 620 ఇచ్చిన, ఓకే పో, సార్. చేసుకోపో. ఓకే సార్. ఏం సంగదా శివయ్య? సార్ నమస్తే సార్. ఏ మంచి ఎలక్ట్రీషియన్ అనుకుంటే మొత్తం మతి పరపనులు చేస్తున్నావేందా? ఏంది సార్ మా ఫోర్మెన్ సార్ శ్రీనివాస్ సార్ డైలీ ఆ స్విచ్ అని ఈ ట్రాన్స్ఫర్ పనులని నాతో చేయిస్తాడు. మీరేం భలే మతి మరిపి అంటారు. మీ పనులే కదా అవి. అవును సార్ చేస్తానా, మరి మైండ్ మొత్తం పనులు మేమే చేసేది. ఎస్ఓపి ఉన్నదా నీకారా? ఉన్నది సార్, జేబుల్నే ఉంది. మా సార్ పొద్దున్నే చదివిస్తాడు మాతో. అర్థమైందా? ఎస్ఓపిలో ఉన్న పద్ధతులు పాటిస్తూ మంచి పని చేయి. ఇంకో ఈ ఎలక్ట్రీషియన్ హెల్పర్ ని ఇస్తున్నా, నిన్న పంపులు అయిపోయినాయట. ఓకే సార్ చేద్దాం. అక్కడ పవర్ ఇష్యూ ఉన్నది, సబ్స్టేషన్ లో పని పెట్టినప్పు. ఓకే సార్. నడు. ఇక ఇళ్ళకు నా సమస్యలు ఏం తెలుసు, నా ఇంటి బాధలు ఏం తెలుసు చెప్పేటోళ్ళు వంద చెప్తారు. ఉప్పలయ్య పరధ్యానంలో తన డంపర్ తీసుకొని కారులోకి వెళ్తున్నాడు. డంపరు. ఏమయ్యో, అప్పులోళ్ళు ఇంటి చుట్టూ వచ్చి తిరిగి వెళ్తున్నారయ్యా. ఆ? డాడీ రేపు స్కూల్ ఫీజు కట్టకపోతే పిల్లలు ఎగ్జామ్ రాయని అని అంటున్నారు డాడీ. ఆ? సార్ మేము ఎస్బీఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము. మీ ఈఎంఐ డ్యూ ఉంది, కట్టకపోతే మీ షూరిటీ వాళ్ళకి నోటీసులు జారీ చేస్తాము. ఆ? రెస్పాండింగ్. సార్ ఇక్కడ 562 డంపర్ యాక్సిడెంట్ అయింది సార్. అలాగా? పని కుదింది సార్. ఓ, అంబులెన్స్ పంపిస్తున్నా, బట్టి పంపిస్తున్నా. సార్ తొందరగా అంబులెన్స్ పంపించారు సార్. ఓకే ఓకే. చూసారా, ఉప్పలయ్య ఆఫ్ సైడింగ్ వల్ల ఆర్థిక కష్టాలు, పరధ్యానంతో పనిచేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ప్రతి కార్మికుడు ఎన్ని సమస్యలున్నా ఇంటి వద్దే పెట్టి రక్షణతో ప్రశాంత మనస్సుతో పనిచేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో చెప్ప. ఎక్కడ? ప్రేమ్ ఎవరికి కనబడకుండా తన డంపర్ లో సెల్ ఫోన్ తీసుకొని కారులోకి వెళ్ళాడు. హాయ్ బేబీ, ఎక్కడ? ఏం చేస్తున్నావు? నాకు చీర కొనిస్తాను, కొనియలేందుకు? లేదు రేపు వెళ్తాం లేదని జీవమాలకి. మొన్న 3 తులాల బంగారం కొనిస్తాను, ఇంకా లాభాల వాట రాలేదా? చెప్పు. లాభాల వాట వస్తే 3 తులాల బంగారం కొనిస్తాను కదా. ఇంకా రాలేదు, ఒక నిమిషం ఫోన్ వస్తుంది, ఆగండి. సార్ మేము సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాం. మీరు వెంచర్ ప్లాట్ కొంటున్నారు. అవునవును, కొంటా. ఎంత గజం ఎంత నడుస్తుంది? 3000 సార్, 3000 నడుస్తుంది సార్. మీరు వస్తాను రావట్లేదు సార్, రావండి. కొందామండి, ఎల్లుండి వస్తా. రెస్పాండింగ్. ఎవరు ఆపరేటర్ ఎవరు? ఓ, సెల్ ఫోన్ ప్రేమేనా? లేపండి. చూడండి, అంబులెన్స్ పంపిస్తున్నాను. చూశారా, ప్రేమ్ అధికారుల సూచనలు పక్కన పెట్టి ఎస్ఓబి పాటించగా సెల్ ఫోన్ డ్రైవ్ తో ప్రమాదానికి గురయ్యాడు. ఇప్పుడు 30 సంవత్సరాల ఇండస్ట్రీ అని సీనియర్ అంటూ ఎలక్ట్రీషియన్ ఎంటర్ అవుతుండు. ఆ సబ్ స్టేషన్ లో రిపోర్ట్ ఉందంట, ఆ పెట్ట పట్టుకోరా. మేస్త్రి, ఇక్కడ 2 బటన్లు బంద్ చేసి లేనట్టున్నాయి, పైగా లాగౌట్ టాగౌట్ కూడా వేసి లేనట్టున్నది. ఒకసారి చూసుకొని జాగ్రత్త చేయండి. చెప్పు బాయ్, చెప్పు వింటా, చెప్పు. ఒకసారి ఈ 2 స్విచ్లు బంద్ చేసి నువ్వు లేనట్టున్నాయి. కూడా చెప్పేటోడు వినాలే, నా అనుభవం అంత లేదురా బాయ్ నీ వయసు. పక్కకు మేస్త్రి ఒక్క నిమిషం ఆగండి. మేస్త్రి, దేనికైనా మంచిది సేఫ్టీ కొరకు ఈ హ్యాండ్ గ్లౌజులు వాడండి. చెప్తే అర్థం కాదు. అరే బాయ్, ఈ చిన్న పని రా, నాకు రాదా అదే. సార్ యశో సార్, ఇక్కడ శివ మేస్త్రి కరెంట్ షాక్ తగిలి పడిపోయింది సార్. రెస్పాండింగ్. ఓకే పంపిస్తున్నా, అంబులెన్స్ పంపిస్తున్నా. చూసారా, శివయ్య ఓవర్ కాన్ఫిడెన్స్, ఈగో
ఎస్ఓబి పాటించకపోవడం తొందరపాటు తన ప్రాణానికి ముప్పయింది.